భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఇల్లెందు పరిసర ప్రాంతంలో సువార్తను ప్రకటిస్తున్న అనేక మంది సహోదరులను అడ్డగించి సువార్థికులను అడ్డగించి వారిపై దుర్భాషలాడుతూ పంచడానికి ఉచితంగా ఇవ్వడానికి తీసుకొచ్చిన బైబిల్స్ ని కరపత్రాలను వారి దగ్గర నుండి లాక్కుని వెతికి ఏరి రోడ్డు మీద వేసి పెట్రోల్ పోసి మరీ తగలబెట్టిన దౌర్భాగ్యులు హిందూ ముసుగేసుకున్న ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో పెట్టరేగిపోయారు. మేము అతి పరిశుద్ధముగా ఎంచే బైబిల్ని లాక్కుని మా కళ్ళ ముందే రోడ్డు మీద వేసి తొక్కుతూ వాటిని తగలబెట్టడం ఎంతవరకు సమంజసం? మా మనసులు ఎంత గాయపడతాయి ఒక్కసారి ఆలోచించండి. మా స్థానంలో మీరుండి ఆలోచించండి. భగవద్గీతను రోడ్లపై అమ్ముతున్నారు. ఈ మధ్య కాలంలో హైందవ ధర్మ ప్రచారం అంటూ రోడ్ల మీదకి వచ్చి హిందూ సంస్కృతికి సంబంధించిన హిందూ ధర్మానికి సంబంధించిన కొన్ని బుక్స్ కూడా పంచుతున్నారు. వాటిని లాక్కుని మేము కూడా తగలబెడితే మీరెంత గాయపడతారు? బైబిల్ని తగలబెడుతున్న ఆ స్థానంలో రామాయణం, భగవద్గీత, భారతం, భాగవతం ఇలాంటి హైందవ ప్రామాణిక గ్రంథాలన్నీ తగలబెట్టడం ఒక్కసారి మీరు ఊహించుకోండి. మీ ప్రాణాలు ఎలా ఉంటాయి? మీ మనసులు ఎంత గాయపడతాయి? మీ మనోభావాలు ఎంత దెబ్బతింటాయి? కోపం ఎంత కట్టలు తెంచుకుని వస్తుంది? ఎంత రాద్ధాంతం చేస్తారు? ఎంత మారణహోమం సృష్టిస్తారు? ఆ పరిస్థితులలో ఆ క్రైస్తవ సువార్థికులు ఉన్న స్థానంలో హైందవులు, అలాగే ఆ తగలబడుతున్న బైబిల్ స్థానంలో హైందవ ప్రామాణిక గ్రంథాలు ఉంటే ఒక్కసారి ఊహించుకోండి ఎంత ఘోరాతి ఘోరమైన మారణహోమం సమాజంలో సృష్టిస్తారు. బాధగా ఉంటుంది కదా, కోపం కట్టలు తెంచుకుని వస్తుంది కదా. మరి మేము అతి పరిశుద్ధముగా ఎంచే దేవుని మాటలైన బైబిల్ని వారు లాక్కుని రోడ్లపై వేసి తొక్కుతూ అలా తగలబెడుతుంటే మాకెలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఎందుకండి బైబిల్ అంటే అంత కోపం? బైబిల్ అంటే ఎందుకండి అంత భయం? ఆ బైబిల్ని పంచితే ఏంటండి నష్టం? గ్రామం గ్రామం తిరిగి హైందవ ధర్మ ప్రసారం చేయండి. ఆ గ్రంథాలు లేదా ఆ బుక్స్, ఆ లిటరేచర్ పంచండి. ఎవరొద్దన్నారు? ఎందుకర్రా బైబిల్ పై అంత కోపం?